నేరారోపణ. చంద్రపురం అనే రాజ్యాన్ని సోమశేఖరుడనే రాజు పాలించేవాడు. అతను వయసుకు చిన్నవాడైనా సూక్ష్మబుద్ధి కలవాడు. అతనికి తన పురోహితుడంటే చాలా గురి. ఏ పని చెయ్యవలసి వచ్చినా రాజపురోహితుడు సలహా లేకుండా చేసేవాడు కాదు. అందువల్ల అతనికి చాలా లాభించేది. సోమశేఖరుడి వివాహం ఒక్కటే పురోహితుడి సలహా లేకుండా జరిగింది. దానికి కారణమేమంటే, ఆ వివాహానికి కొంతకాలం ముందు నుంచి పురోహితుడు జబ్బుపడి మంచం పట్టాడు. ఆ జబ్బు నుంచి ఆయన కోలుకోలేదు. పురోహితుడు అవసాన దశలో ఉన్నట్టు తెలిసి రాజు ఆయనను చూడబోయాడు. నా అనంతరం నా కొడుకు శేషాద్రిని రాజపురోహితుడిగా వేసుకుని పోషించండి. వాడు ఏ విషయంలోనూ నాకు తీసిపోడు అని పురోహితుడు రాజును వేడుకున్నాడు. తరువాత ఆయన తన కొడుకు శేషాద్రిని పిలిచి వాడి చెవిలో రహస్యంగా ఏదో ఉపదేశం చేసి ప్రాణాలు వదిలాడు. రాజు శేషాద్రిని రాజపురోహితుడిగా వేసుకున్నాడు. రాజు ఏది చెయ్యదలిచినా శేషాద్రి ఎప్పుడు చెయ్యవలసినది, ఎలా చెయ్యవలసినది చెబుతూ ఉండేవాడు. రాజు అతని సలహా ప్రకారమే చేస్తూ ఉండేవాడు. శేషాద్రి చెప్పిన ప్రకారం చేసే పనులన్నీ సానుకూలమవుతూ ఉండేవి. అందుచేత రాజుకు శేషాద్రి పైన త్వరలోనే అమితమైన ఆదరాభిమానాలు ఏర్పడ్డాయి. ఒకరోజు రాజు శేషాద్రితో, వేటకు పోదామనుకుంటున్నాను, త్వరలోనే మంచి సమయం చూడు అన్నాడు. రేపు సూర్యోదయానికి 4 గడియలు ముందుగా బయలుదేరితే వేట సుఖంగా జరుగుతుంది. అరుణోదయం వేళ తూర్పుగాలి కొంచెం తీవ్రంగా కొడుతుంది, కానీ అట్టేసేపుండదు అన్నాడు శేషాద్రి. అయితే నువ్వు కూడా నాతో రావటానికి సిద్ధంగా ఉండు. సాయంకాలానికల్లా తిరిగి వస్తాం అన్నాడు రాజు. శేషాద్రి చెప్పిన వేళకే అందరూ కలిసి బయలుదేరి తూర్పు తెల్లవారే సమయానికి నగరం వెలుపలికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి తూర్పు నుంచి ఈదురుగాలి తీవ్రంగా రాసాగింది. అబ్బా, ఎంత చలిగా ఉన్నది! గాలి గట్టిగా వీస్తుందని నువ్వు ముందే చెప్పావు, నాకే జ్ఞాపకం లేకపోయింది. కాస్త రాజభవనానికి వెళ్ళి నా పడక గదిలో ఉన్న శాలువా తెచ్చి పెడతావా అని రాజు శేషాద్రిని అడిగాడు. శేషాద్రి తన గుర్రం మీద వేగంగా రాజభవనం చేరుకున్నాడు. అతను తిన్నగా రాజుగారి పడక గదికి వెళ్ళి లోపల అడుగు పెట్టబోతుండగా చనిపోతూ తన తండ్రి పెట్టిన ఆంక్షలలో ఒకటి జ్ఞాపకం వచ్చింది. దంపతుల శయన మందిరాన్ని ప్రవేశించకు అని అతని తండ్రి చెప్పాడు. అందుచేత శేషాద్రి తలుపు దగ్గరే నిలబడి, రాజుగారు శాలువా తెమ్మన్నారు అని గట్టిగా అన్నాడు. తలుపు గడియ వేసలేదు, లోపలికి రా అని లోపల నుంచి రాణి అన్నది. ఎందుకులేండి, శాలువాను మీరే అందించండి అన్నాడు శేషాద్రి. రాణి తలుపు రెక్క ఒకటి తెరిచి అతనికి శాలువా అందించింది. అదే సమయంలో ఒక మగవాడి చెయ్యి శేషాద్రి చేతిని పట్టుకుని గదిలోకి లాగ యత్నించింది. శేషాద్రి ఆ చేతిపట్టు విడిపించుకుని శాలువా తీసుకుని అతివేగంగా బయటకు వచ్చి తిరిగి రాజును కలుసుకున్నాడు. ఆ రోజు వేట బాగానే సాగింది. సాయంకాలం కాగానే రాజు తన భవనానికి తిరిగి వచ్చాడు. శేషాద్రి సెలవు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. రాజు తన అంతఃపురంలోకి ప్రవేశిస్తూనే అక్కడి వాతావరణం మామూలుగా లేకపోవడం గమనించాడు. దాసీలందరూ దిగులుగా ఉన్నట్టు కనిపించారు. రాణి జుట్టు విరపోసుకుని చినిగిన బట్టలతో ఏడుస్తూ కనిపించింది. ఏం జరిగిందని రాజు అడిగితే, శేషాద్రి శాలువా కోసమని వచ్చి తనను బలాత్కరించబోయాడని రాణి చెప్పింది. శేషాద్రి అటువంటి పని చేస్తాడని రాజుకు ఏ కోసాన నమ్మకం లేదు. కానీ రాణి అతని పైన ఇలాంటి నేరం కల్పన చేయడానికి కూడా కారణం ఏమీ కనిపించలేదు. విచారణ వల్ల అపఖ్యాతి తప్ప మరేమీ ఉపయోగం ఉండదు. ఇటువంటి తప్పు ఎవ్వరూ ఒప్పుకోరు. శేషాద్రి నిర్దోషి అయినా కూడా అతన్ని నిర్మూలించడం తప్ప మరొక పరిష్కార మార్గం లేదు. అతన్ని చంపడం కూడా రహస్యంగా జరగాలి.
రాజు ఈ విధంగా నిశ్చయించుకుని మర్నాడు ఉదయం దక్షిణ ద్వారభటుణ్ణి పిలిచి, ఒరే, నీ దగ్గరకు ఒక మనిషి వచ్చి రాజుగారు చెప్పిన పని చేశావా అని అడుగుతాడు. అలా అడిగిన మనిషి ఎవరైనా సరే తక్షణమే అతని తల కత్తితో నరికెయ్యి అని హెచ్చరించి పంపాడు. తరువాత కొంతసేపటికి శేషాద్రి మామూలు ప్రకారం రాజుగారి వద్దకు వచ్చి స్వస్తి వాచనం చేశాడు. రాజు శేషాద్రితో, దక్షిణ ద్వారభటుడికి ఒక పని చెప్పాను, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి రాజుగారు చెప్పిన పని పూర్తి చేశావా అని అడుగు అన్నాడు. శేషాద్రి సరేనని దక్షిణ ద్వారం కేసి వెళ్తుండగా అతని స్నేహితుడైన ఒక బ్రాహ్మణుడు కనిపించి, శేషాద్రి, నీకోసమే వస్తున్నాను, మా ఇంటికి ఒకసారి వచ్చి సత్యనారాయణ పూజ చేయించి వెళ్ళు అన్నాడు. తన తండ్రి చేసిన హెచ్చరికలలో మరొకటి జ్ఞాపకం వచ్చి శేషాద్రి ఆ బ్రాహ్మణ మిత్రుడి వెంట వెళ్ళి పూజ చేయించి ప్రసాదం తీసుకుని ఆ తరువాత దక్షిణ ద్వారం కేసి బయలుదేరాడు. ఈ లోపల రాజుగారి ప్రధానమంత్రి విశ్వజితుడనేవాడు రాజు దగ్గరికి వచ్చి, నిన్న మీ పురోహితుడు చాలా అక్రమంగా ప్రవర్తించాడు అన్నాడు. అవునవును, నాకు తెలిసింది. అన్నట్టు దక్షిణ ద్వారపాలకుడికి ఒక పని చెప్పాను, దాన్ని వాడి పాటికి పూర్తి చేసి ఉండాలి. ఆ విషయం కాస్త విచారించి వస్తావా అన్నాడు రాజు. విశ్వజిత్తు గబగబా దక్షిణ ద్వారం వద్దకు వెళ్ళి అక్కడి భటుడితో, ఒరే, రాజుగారు నీకేదో పని చెప్పారట, ఆ పని పూర్తి అయిందా అని అడిగాడు. వెంటనే భటుడు కత్తితో విశ్వజితుడి తల నరికి దాన్ని ఒక గుడ్డలో చుట్టి తెచ్చి రాజుగారి దగ్గర పెట్టాడు. నీ పని అయిపోయింది, ద్వారం మూసి ఇవాళకు నువ్వు వెళ్ళిపో అన్నాడు రాజు. గుడ్డలో చుట్టి ఉన్నది శేషాద్రి తల్లేనని రాజు అనుకున్నాడు. కాని మరికొంచెం సేపటికల్లా శేషాద్రి తిరిగి వచ్చి, మహాప్రభు, దక్షిణ ద్వారం మూసి ఉన్నది, అక్కడ ఎవ్వరూ లేరే అన్నాడు. రాజు అతన్ని చూసి నిర్ఘాంతపోయి, నిన్ను దక్షిణ ద్వారం వద్దకు వెళ్ళమని చెప్పి ఎంతసేపయింది? ఇప్పుడు వెళ్ళి వస్తున్నావా? ఇంతసేపు ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఒక స్నేహితుడింట సత్యనారాయణ పూజ చేయించవలసి వచ్చింది, అందుచేత ఆలస్యమైంది ప్రభు అన్నాడు శేషాద్రి. నా ఆజ్ఞ కన్నా ఆ పూజ నీకు ముఖ్యమైందా అన్నాడు రాజు. అవును, నా తండ్రి ప్రాణం విడుస్తూ నాకు కొన్ని బోధలు చేశాడు, నేను వాటిని అతిక్రమించకుండా నడుచుకుంటున్నాను అన్నాడు శేషాద్రి. ఏమిటా బోధలు అని రాజు అడిగాడు. దంపతులు పడకటింట ప్రవేశించకు, అంతఃపుర రహస్యాలు వెల్లడించకు, రాజకార్యం కన్నా దేవకార్యం ప్రధానంగా భావించు అని నా తండ్రి నాకు బోధించి ప్రాణాలు వదిలాడు. రాజకార్యం కన్నా దేవకార్యం ముఖ్యమని నా స్నేహితుడింట దేవపూజ పూర్తి చేసి మీ పని మీద వెళ్ళాను అన్నాడు శేషాద్రి. నిన్న ఉదయం శాలువా ఎలా తెచ్చావో చెప్పలేదే? దంపతుల పడకగది ప్రవేశించావు కదా అన్నాడు రాజు. అందులో అంతఃపుర రహస్యం ఉన్నది కనుక తమతో ఆ విషయం చెప్పలేదు అన్నాడు శేషాద్రి. నేనే అడుగుతున్నాను కనుక చెప్పవచ్చు, చెప్పు అన్నాడు రాజు. రాణి తనను గదిలోకి రమ్మనటము, తాను ఆమెనే శాలువా ఇవ్వమనటము, తాను శాలువా తీసుకునే సమయంలో ఎవడో మగవాడి చెయ్యి తనను లోపలికి లాగ యత్నించటము, తాను తప్పించుకు రావటము మొదలైన వివరాలన్నింటినీ శేషాద్రి రాజుకు చెప్పాడు. రాజు అంతా విని, నువ్వు కాలజ్ఞానం కలవాడివి కదా, ఈ రహస్యం వెనుక ఉన్న కుట్ర ఏమిటో నాకు వివరంగా చెప్పు అన్నాడు రాజు. మహారాజా, నేను శాలువా తెచ్చే దారిలోనే అదంతా అంచనా వేశాను. మీ సన్నిహితుడొకడు మిమ్మల్ని హతమార్చడానికి పన్నాగం పన్నాడు. మీకు భార్యను నిశ్చయించినది కూడా అతనే. వివాహమయ్యాక ఆ ఇద్దరూ మిమ్మల్ని హత్య చేసే మార్గాలు ఆలోచిస్తున్నారు. కానీ వారికి పక్కలో బల్లెంలాగా నేను దాపరించాను. అందుచేత ముందు నన్ను హతమార్చడానికి ఎత్తువేశారు. ఈ ఎత్తు పారదని తెలిసి నేను నిశ్చింతగానే ఉన్నాను. మీకు కూడా ఈ పూట నుంచి శత్రుభయం తీరిపోయిందనే నా విశ్వాసం.
అందుకే మీకేమీ హెచ్చరిక చెయ్యలేదు అన్నాడు శేషాద్రి. శేషాద్రి ఆ మాట అన్నాక రాజు గుడ్డమూట విప్పి విశ్వజితుడి తల చూసి, వీడే నా సన్నిహిత శత్రువై ఉండాలి. మీ తండ్రి మంచంలో పడి ఉండగా ఈ దుర్మార్గుడే నా వివాహ బాధ్యత అంతా తన పైన వేసుకున్నాడు అన్నాడు రాజు. రాజు తన మంత్రి తలను తీసుకుపోయి తన భార్యకు చూపించాడు. దాన్ని చూస్తూనే ఆమె కెవ్వున అరిచి మూర్ఛపోయింది. ఆమె దుర్మార్గం రుజువైంది. రాజు ఆమెను చెరలో పెట్టించాడు. త్వరలోనే శేషాద్రి నిర్ణయించిన మరొక కన్యను పెళ్లాడి చక్కగా రాజ్యపాలన చేస్తూ అతడిచ్చే సలహాల ప్రకారం నడుస్తూ రాజు సంతోషంగా జీవించాడు. కథ సమాప్తం.